అందరికీ నమస్కారం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుండి 18 నెలల కాలంలో ఎంతో ప్రగతిని సాధించాం. మరి గత ప్రభుత్వం 10 సంవత్సరాల్లో చేయలేనటువంటి పనులు ఈనాడు 18 నెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మరి సీఎం రేవంత్ రెడ్డి గారు, మన స్థానిక ఎమ్మెల్యే ఆదినారాయణ గారు ఎంతో అవిరళ కృషి చేస్తూ రోజుకు 18 గంటలు కష్టపడుతూ అభివృద్ధి సంక్షేమం మరి చక్కబెడుతూ రాష్ట్రాన్ని, ఈ నియోజకవర్గాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ఇదే తరుణంలో మిత్రులారా, నిన్న జరిగినటువంటి సంఘటనలో మరి ఏదో మేము చేశాం, మేము చెందాం అంటే కేవలం ప్రతిపాదన చేసినటువంటి మీరు మొత్తం పని చేసినట్టు కాదు అని మీరు తెలుసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అశ్వరావుపేట మండలంలో కానివ్వండి, మండలంలో ఉన్నటువంటి ప్రతి పంచాయతీలో, ఏ పంచాయతీలో కూడా ₹1 కోటి తక్కువ వర్క్ ఎక్కడ చేయలేదు ఈ 18 నెలల కాలంలో. ప్రతి మహిళ, ఈవేళ మీ కుటుంబ సభ్యులు కూడా మహిళలు ఎవరైనా ఉంటే అడిగి చూడండి. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం, మరి ఉచిత గ్యాసు, ₹500కే గ్యాసు, మరి చక్కగా మహిళలు ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రజలు కూడా చాలా ఆనందోత్సవాలతో ఉన్న తరుణంలో మీరు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూ కాంగ్రెస్ పార్టీ కుదేలవుతుంది, కాంగ్రెస్ ప్రభుత్వం ఇష్టం లేక మా పార్టీలోకి వచ్చారని మీరు చెప్పే మాటలు ఏవైతే ఉన్నాయో అవి చాలా హాస్యాస్పదంగా ఉన్నాయి. మీరు ఆ మాటలు వెనక తీసుకోండి. ఎందుకంటే మేము పార్టీలకు అతీతంగా, రాజకీయాలకు అతీతంగా ఇవాళ నియోజకవర్గాన్ని కానివ్వండి, జిల్లాని కానివ్వండి, ఈ రాష్ట్రాన్ని కానివ్వండి, మరి కాంగ్రెస్ పార్టీ రోజు రోజుకు ముందుకు తీసుకెళ్ళి అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు, చక్కటి సంక్షేమ పథకాలు, ఆ పథకాలు మీరు పెట్టలేకపోయారు, మీ వల్ల కాలేదు, మీరు చేయలేనటువంటి పనులు ఇవాళ కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంటే ఓర్వలేక, చూడలేక, కళ్ళు కుట్టుకుంటూ ఇవాళ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ, ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు వచ్చి జాయిన్ అవుతున్నారు మా పార్టీలని మీరు చెప్పడం చాలా విడ్డూరంగా ఉంది. అది సరైనటువంటి పద్ధతి కాదు. మరి అందరూ రాజకీయాలు చేయొచ్చు. ప్రతిపక్ష పాత్ర సీఎం రేవంత్ రెడ్డి గారు పారిపోయారనే వ్యాఖ్యలు మీరు చేశారు, చాలా తప్పు. సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఏర్పడిన దగ్గర నుంచి కూడా ప్రతిపక్ష పాత్ర పాటించండి. మరి కేసీఆర్ గారు మీరు అసెంబ్లీకి రండి, ప్రతిపక్ష పాత్ర పాటించండి. మరి ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు చక్కటి న్యాయం చేద్దాం, చక్కటి పరిపాలన అందిద్దాం. మీరు కూడా ప్రతిపక్షంగా వచ్చి అసెంబ్లీలో కూర్చోండి అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు విన్నపం చేశారు. దాన్ని ఖాతరు చేయకుండా, ప్రతిపక్ష పాత్ర పాటించకుండా మరి మీరు అక్కడ ఏది మన ఫామ్ హౌస్ల్లో ఉంటూ మరి మన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉంటే ఈవేళ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని ఎద్దేవా చేస్తూ వ్యాఖ్యలు చేయటం తగదు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అశ్వరావుపేటలో మరి డిగ్రీ కాలేజీ నిర్మించామని మాట వాడారు. ఓకే, రైట్. అసలు కాలేజీ ఎవరు పెట్టారు? జూనియర్ కాలేజీ దగ్గర నుంచి ఎవరు స్థాపించారు? ఏ పార్టీ స్థాపించింది? ఏ ఎమ్మెల్యే గారు స్థాపించారు? ఎక్కడి నుంచి వచ్చింది? అది మీకు